ఇర్మియా గ్రంథము 44 నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను, నేను నిన్ను భద్రముగా కాపాడేదును. ఆమేన్. పౌలు శీల వారు సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పుతోను దెయ్యం పట్టిన ఒక అమ్మాయి కనిపించింది. రోజు ఆమె అంటుంది, ఆ దెయ్యం పట్టిన ఆవిడ, ఆ ఇద్దరు మనుషులు ఎవరంటే దేవుని రక్షణ సువార్త మీకు ప్రకటించడానికి వచ్చారని సోది చెప్పే అమ్మాయి చెప్తుంది. ఆ అమ్మాయి ఎప్పుడు వెళ్ళి చూడలా. మరి ఎవరు చెప్తున్నారు? నిజమే చెప్తుంది, అబద్ధం అట్లా. రోజు అలా చెప్తుందట. పౌలు గారు అటు వెళ్ళినా చెప్తుంది, ఇటు నుండి వస్తున్నా చెప్తుంది. ఎలా చెప్పగలిగింది? దెయ్యాలకు మన అడ్రస్లు తెలుసు, మనం ఏ పని మీద బయలుదేరాం కూడా తెలుసు. ఆ దురాత్మను అపోజిట్ పౌలు నాడు, ఓ దెయ్యపాత్మ, ఈ అమ్మాయిని విడిచిపో అని చెప్పన్నాడు. మనమైతే ఏం చెప్పి ఉండేవాళ్ళం? చూసారా మనుషులారా, ఆ అమ్మాయి ఎప్పుడు మమ్మల్ని చూడలేదు, మా గురించి ఎంత బాగా సాక్ష్యం చెప్తుంది అని చెప్పి మనం పొగిడేవాళ్ళమేమో. మన గురించి దెయ్యాలు సాక్ష్యం చెప్పినా అంగీకరించకూడదు. దెయ్యాలు ఎప్పటికైనా దెయ్యాలే, మనకు కావాల్సిన దేవుని సాక్ష్యం అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ద లార్డ్. అలా గద్దించినందుకు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి పౌలును శీలను బంధించి గాయపరిచి జైల్లో పెట్టారు. వారు సువార్త చెప్పడానికి వచ్చారు, మేలు చేయడానికి వచ్చారు. కానీ అక్కడున్న వాళ్ళు ఏం ఆలోచించారంటే, ఈ మనుషులు గద్దిస్తే దెయ్యాలు పోతున్నాయి, మన సోది చెప్పే అమ్మాయిలో దెయ్యం పోయింది. ఆ అమ్మాయి లేచి కూర్చున్నాక, ఇప్పుడు చెప్పమ్మా సోది అంటే, నాకు ఏ సోది రావట్లేదని చెప్పింది. కాదమ్మా, ఇప్పటిదాకా అన్నీ చెప్పేదానివిగా, మా గేదె ఎక్కడికి పోయింది, మా ఆవు ఎక్కడికి పోయింది, మా అబ్బాయి ఎక్కడికి పోయాడు, మా భర్త ఎక్కడ తిరుగుతున్నాడు, అన్నీ చెప్పేదానివి కదా, ఇప్పుడు చెప్పు తల్లి అంటే, నాకు ఏ సోది రావట్లేదు, ఆకలేస్తుందని చెప్పిందంట. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఈ అమ్మాయిలో నా స్పిరిట్ని వెళ్ళగొట్టాడు ఈ పౌలు గారని. అతని దగ్గరకు వచ్చి అడగాల్సింది, అయ్యా పౌలు, ఇలా వెళ్ళగొట్టావు ఏంటి? ఈ దెయ్యాలను వెళ్ళగొట్టే శక్తి నీకు ఎక్కడి వచ్చింది? మాకు ఆ దేవుని గురించి పరిచయం చేయవా అని అడగాల్సింది. అడగకుండా అతను, యజమానుడు వ్యాపారం దెబ్బతిన్నది, నా వ్యాపారం నష్టం వచ్చింది కాబట్టి ఈ పౌలు గారిని గాయపరచమని ఊరందరిని రేకెత్తించాడు. ఊరిలో ఉన్న అమాయకులు కూడా ఏది నిజాలు తెలుసుకోకుండా ఒక అతను వ్యాపారస్తుడు కేకలేశాడని అతనితో పాటు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. పొలోమని వచ్చి అందరూ కలిసి వీరి మీద పడి గొడవ పెట్టారు. వారు జైల్లో పెట్టబడినప్పుడు వారు దేవుని స్తుతించారట. ఎందుకు దేవా, నీ సువార్తకు వెళ్తే గాయాలు, నీవు సువార్తకు వెళ్తే అవమానాలు ఎందుకు మాకు ఈ హింస? మా కాళ్ళను ఆ చెక్కల మధ్యలో పెట్టి బంధించారు కదా, ఎందుకు మాకు ఈ శ్రమ ఎదురైందని అనలేదు. వారు ఒకటే చెప్పారు. అయితే ఆ మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది, ఖైదీలు వినుచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. చెరసాలలో పునాదులు అదిరినవి. చెరసాల పునాదులు అదిరిపోయాయి. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ప్రార్థించి స్తుతించినప్పుడు ఏం జరిగింది పిల్లరా? భూకంపం వచ్చింది, అంటే భూమి కంపించింది. రెండవది, చెరసాల పునాదులు అదిరినవి, పునాదులు కూడా అదిరిపోయాయి. మూడవది, తలుపులన్నీ తెరుచుకున్నాయి. నాలుగవది, అందరి బంధకాలు తెగిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే శ్రమల్లో, కష్టాల్లో, అవమానంలో ఉన్నప్పుడు మీరు ఒక జైల్లో పెట్టబడినట్టుగా ఉందా మీ పరిస్థితి? ఒక అప్పులు బాధ అనే జైల్లో ఉన్నారా? లేదు, ఇంటి చుట్టూ అవమానాలు అనే ప్రిజన్లో ఉన్నట్టుగా జైల్లో ఉన్నట్టుగా అనిపిస్తుందా? ఇబ్బందులు, కష్టము, వ్యాధి, రోగం అనే ఒక జైల్లో ఉన్నట్టుగా మీకుందా? అయితే మీరు ప్రార్థించండి, స్తుతించండి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? సాతాను పునాదులు కదిలిపోతాయి పిల్లరా. అంత మాత్రమే కాదు, మీకున్న బంధకాలు తెగిపోతాయి, తలుపులన్నీ తెరవబడతాయి, మార్గములు సరళమవుతాయి. మీరు ఏ పరిస్థితుల్లో బయటికి రాలేకపోతున్నారా? ఎటువంటి ఇబ్బందులు అయినా మీరు బయటపడలేకపోతున్నారా? అయితే ప్రార్థనా స్తుతి మిమ్మల్ని బయటికి తీసుకుని రాబోతుంది. నమ్మండి, విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మన చేతులు ప్రభు అయితే, ప్రభా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మమ్మల్ని బయటికి తీసుకొని రాగల శక్తివంతుడు నాయన. పౌలు శీల జైల్లో ఉన్నప్పుడు వారి బంధకాలు తెగిపోయాయి, వారిని పెట్టిన గదులు ద్వారాలు తెరవబడ్డాయి, భూకంపం కలిగింది. దీనికి గల కారణం, కష్టంలో కూడా వారు స్తుతించారు, ప్రార్థించారు. బాధల్లో కూడా వారు ప్రార్థించారు, స్తుతించారు. కానీ వారు నీ మీద సనగలేదు తండ్రి. ఆ మర్మరింగ్ స్పిరిట్ గెట్ అవుట్ ఆఫ్ అవర్ పీపుల్ ఇన్ జీసస్ నేమ్. ఏ విషయం గురించి కూడా మర్మరింగ్ చేయకుండా, సనగకుండా ప్రభువుని స్తుతించే జీవితాలు వారికి దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమేన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.